Please subscribe for more updates. Bell button పై click చేయండి. పాక్ చెరలో ఉన్నటువంటి భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ఎట్టకేలకు నిన్న విడుదలయ్యారు. భారతదేశం మొత్తం జైహో అభినందన్ వర్ధమాన్ అంటోంది. ఏమిటి ఈ టోటల్ పరిణామాలపై మీ విశ్లేషణ ఏంటి, మీ కామెంట్ ఏంటి? అంటే ఒకటి, అభినందన్ తిరిగి రావడం సహజంగానే దేశంలో ప్రతి పౌరుడు పులకరించాడు. రాత్రి గంటల తరబడి మనం అందరము కూడా వాఘా సరిహద్దుల్లోనే ఉన్నాం వయా టెలివిజన్. దేశంలో ఉన్న లక్షలాది కాదు కోట్లాది మంది ప్రజలు అభినందనల మధ్య అభినందన్ మన సరిహద్దులోకి వచ్చాడు. చాలా సంతోషం, ఎందుకంటే మన గతంలో చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మళ్ళీ మాట్లాడుకోవడం అనవసరం. అదే సమయంలో గతంలో మనకు 99 వార్ అప్పుడు కూడా తెలుగువాడైన ఖమ్మంపాటి నచికేత వారం రోజుల పాటు పాక్ చెరులో ఉండి, నాకు గుర్తున్న ఒక మే 27 నుంచి జూన్ 3 వరకు 1999లో ఉన్నారు. ఆయన తిరిగి మన దేశానికి రాగలిగాడు. కానీ ఆ రోజు మీడియా ఇంత స్థాయిలో లేదు, సోషల్ మీడియా ఈ స్థాయిలో లేదు. సహజంగానే మనకు చాలా అప్పటికి ఇంకా తెలియదు ఇంత. కానీ అదే సమయంలో నచికేతకు దక్కిన అదృష్టం ఆయన కొలీగ్స్కి రాలేదు. అదొక అరుణ్ అహూజా కానీ సౌరభ్ కాలియా కానీ ఇట్లాంటి వాళ్ళు దెబ్బతిన్నారు. శత్రుదేశ చెరలో కిరాతకమైన హింసలకు గురి కావాల్సి వచ్చింది. అందువల్ల ఈ నేపథ్యంలో చూసినప్పుడు అంటే మిక్స్డ్ రికార్డ్ ఆఫ్ పాకిస్తాన్ అంటే తన ఇతర దేశాల సైనికులు తనకు దొరికినప్పుడు వారి పట్ల వ్యవహరించాల్సిన తీరులో పాకిస్తాన్కు ఉన్నటువంటి ఈ మిక్స్డ్ రికార్డు వల్ల కొంత ఆందోళన ఉండేది. కానీ ఎలా జరిగింది ఇది జరగటానికి కారణం ఏంటి అంటే, ఒకటి అంతర్జాతీయంగా పెద్ద ఒత్తిడి ఇమ్రాన్ ఖాన్ పైన జరిగింది. ఇవాళ పాకిస్తాన్లో నోబెల్ పీస్ ప్రైజ్ టు ఇమ్రాన్ ఖాన్ అని చెప్పి ట్విట్టర్లో ట్రెండింగ్ నడుస్తున్నది. అంత సీన్ పాక్ ప్రధానికి ఉందని నేను అనుకోను. అయితే జరిగింది ఏంటి అంటే, ఒక సివియర్ ఇంటర్నేషనల్ ప్రెషర్ వచ్చింది పాకిస్తాన్ పైన. ముఖ్యంగా అమెరికా నుంచి, సౌదీ అరేబియా నుంచి ప్రెషర్ వచ్చింది. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి అకస్మాత్తుగా ఇస్లామాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని పైన ఒక రకంగా ఆదేశించారు. ఎందుకంటే సౌదీ డబ్బు, అమెరికా సహాయము, మిలిటరీ సహాయం లేకుండా పాకిస్తాన్ బతకదు. అందువల్ల సౌదీ విదేశాంగ మంత్రి వచ్చి పాకిస్తాన్ నాయకులకు చెప్పారంటే అది అమెరికా చెప్పినట్లే. అంటే అమెరికా రాయబారిగా సౌదీ విదేశాంగ మంత్రి ఇస్లామాబాద్ చేరుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ వియత్నాంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్తో చర్చలు జరుగుతున్న సమయంలో కూడా అంటే మనకి అభినందన్ విడుదల ఈ వ్యవహారం రాకముందే ఆయన ఒక వ్యాఖ్య చేశాడు. అంటే గుడ్ న్యూస్ ఈజ్ ఎమనేటింగ్ ఫ్రమ్ సౌత్ ఏషియా అని. అంటే భారత ప్రజలకు కూడా తెలియదు, మనకన్నా ముందు డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అమెరికా అధ్యక్షుడు శుభవార్తలు రాబోతున్నాయి అని. అంటే ఈ ఇటీవల చెలరేగిన ఉద్రిక్తతలు సద్దుమణుగుతున్నాయని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నాడు. అంటే ఖచ్చితంగా అమెరికా సౌదీ అరేబియాల ఒత్తిడి మీకు పనిచేసింది పాకిస్తాన్ పైన. ఎందుకు ఈ ఒత్తిడి చేయాల్సి వచ్చింది అమెరికా సౌదీ అరేబియాలకు కూడా అంటే, అమెరికాకు ప్రియారిటీ ఇప్పుడు కాశ్మీర్ కాదు, ప్రియారిటీ ఆఫ్ఘనిస్తాన్. డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎంత వీలైనంత త్వరగా అమెరికా వైదొలగాలి అని చూస్తున్నాడు. అనేక దేశాల సైన్యాన్ని అక్కడ పెట్టి వెళ్ళాలని చూస్తున్నాడు. భారతదేశం పైన కూడా ఒత్తిడి తెస్తున్నాడు, మీరు మీ సైన్యం పంపండి ఆఫ్ఘనిస్తాన్కు అని. మనం ఒప్పుకోలేదనుకోండి. సో పాకిస్తాన్ ద్వారా అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ముష్కరులతో చర్చలు జరుపుతోంది. ఆ తాలిబాన్లోని ఒక చీలిక తీసుకొచ్చి తాలిబాన్లోని ఒక వర్గాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వంలో భాగం చేసి అమెరికా బయటికి రావాలి అని ఒక ప్రయత్నం చేస్తోంది. అమెరికా భయం ఏంటంటే, ఈ కాశ్మీర్ సరిహద్దున గనక పెద్ద ఎత్తున ఉద్రిక్తతలు యుద్ధం చెలరేగితే అమెరికా ఆశిస్తున్న ఆఫ్ఘాన్ ప్రక్రియ ఆగిపోతుంది. ఇది అమెరికా భయం. అందువల్ల అమెరికా ఒకవైపు భారత్ పాక్ల ఉద్రిక్తత మరింతగా పెరిగి ఇది దక్షిణాసియాలో ఒక ఘర్షణకు, న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్కు దారితీస్తుందేమన్న భయం ఒకవైపు. రెండో భయం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రక్రియ అమెరికా కోరుకుంటున్న రీతిలో ఆఫ్ఘాన్ ప్రక్రియ జరగటానికి ఇది అవరోధం అవుతుందేమో అనేది అమెరికా అధ్యక్షుని ఆందోళన.
ఎందుకంటే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పోటీ చేసినప్పుడు ఒక వాగ్దానం చేశాడు, ఐ విల్ బ్రింగ్ అమెరికా అవుట్ ఆఫ్ ది అఫ్ఘాన్ మెస్ అని. అంటే నాకన్నా ముందు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళు ఒక మెస్ క్రియేట్ చేశారు, ఇక్కడ నేను బయటపడతానని చెప్పాడు. అందువల్ల ఇదొక కారణం. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇదేదో ఇమ్రాన్ ఖాన్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనేటువంటి ప్రచారం జరుగుతున్నది కనుక ఇమ్రాన్ ఖాన్ ఏ పరిస్థితుల్లో విడుదల చేశాడో మనకు అర్థం కావాలి. ఇక రెండవది ఏంటంటే, పాకిస్తాన్ ఆశించింది చైనా తనకు పూర్తి మద్దతుగా ఉంటుంది అని. ఎందుకంటే అంతకుముందు మసూద్ అజర్ను తీవ్రవాదిగా ప్రకటించాలి అని ఫ్రాన్స్, బ్రిటన్, అమెరికాలు కూడా ఈ పుల్వామా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం పెట్టినప్పుడు చైనా అడ్డుపడింది. చివరకు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రెసిడెన్షియల్ స్టేట్మెంట్కి అంగీకరించింది. అందువల్ల మొదటి నుంచి కూడా మసూద్ అజర్ విషయంలో చైనా పాకిస్తాన్కు సహకరిస్తూ వచ్చింది. అందువల్ల ఈ దాడిని కూడా నిర్బంధంగా చైనా ఖండిస్తుంది, పాకిస్తాన్ వైపుగా ఉంటుంది అని పాక్ భావించింది. కానీ అది కూడా జరగలేదు. అది జరగకపోగా చైనాలో రష్యా, భారత్, చైనా విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కూడా ఇండియన్ ఫారిన్ మినిస్టర్ పాల్గొన్నారు. అందువల్ల చైనా ఉభయ దేశాలు శాంతిని పాటించాలి, దక్షిణాసియాలో 2 ముఖ్యమైన దేశాలను జనరల్ స్టేట్మెంట్ ఇచ్చి వదిలేశాయి. ఇక మూడవది ఏంటంటే, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ OIC సమావేశం జరిగింది. ఈ సమావేశానికి గెస్ట్ ఆఫ్ ఆనర్గా భారత విదేశాంగ మంత్రి పిలిచారు. ఇది ఏంటిది? ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్, ఇస్లామిక్ దేశాల కూడమి. దీని మీద సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పవర్ఫుల్ నేషన్స్ ఈ OICలో. పాకిస్తాన్ ఏంటంటే, ఎప్పుడైతే పాక్పై దాడి జరిగిందో, ఇది నిన్న జరిగింది, మార్చి 1న ఈ OIC సమావేశం జరిగింది. ఆ పాకిస్తాన్ ఏమన్నదంటే, మీరు ఇండియాను పిలవకూడదు, మాపై దాడి చేసిన ఇండియాను ఎలా పిలుస్తారు అని సౌదీని, UAEని కోరింది. కానీ సౌదీ, UAE అంగీకరించలేదు. సౌదీ పాకిస్తాన్కు మిత్ర దేశము, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్తో పాటు భారతదేశానికి కూడా మంచి సంబంధాలు ఉన్న దేశం. అందువల్ల UAE, సౌదీ అరేబియా అంగీకరించలేదు. ఇవాళ కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలు అయితే అసలు పాక్ విదేశాంగ మంత్రి హాజరు కాలేదు అని. భారత విదేశాంగ మంత్రి హాజరై పాకిస్తాన్ పేరు చెప్పలేదు, కానీ తీవ్రవాదం పైన మాట్లాడారు. ఇదే OIC అంతకుముందు సమావేశంలో కాశ్మీర్ పైన చాలా అభ్యంతరకరమైన తీర్మానాన్ని ఆమోదించింది. కాశ్మీర్లో మానవ హక్కుల మారణహోమం జరుగుతుందని, కాశ్మీర్లో ప్రజలు తీవ్రంగా హింసకు గురవుతున్నారని బురాన్ వాణి ఎన్కౌంటర్ తర్వాత OIC వ్యాఖ్యానించింది. అలాంటి OIC వాళ్ళ పాకిస్తాన్ కోరికను పక్కకు పెట్టి భారత విదేశాంగ మంత్రి పిలిచారు. ఇవన్నీ ఈ 3 ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్. 4వది ఏంటంటే, ఇండియా పాలసీ. ఇప్పటి వరకు మనం అనుసరించిన పాలసీ ఏంటంటే, LOC దాటము, ఎంత ప్రొవొకేషన్ ఉన్నా LOC దాటము. ఇప్పటి వరకు ఇది అనుసరించిన విధానం, ఇంక్లూడింగ్ కార్గిల్ యుద్ధ సమయంలో కూడా, వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కూడా సైనిక అధికారులకు ఉన్న పొలిటికల్ ఆదేశం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో LOC దాటి వెళ్ళకూడదు అని. ఇప్పుడు ఈ నాన్ మిలిటరీ ప్రియంప్టివ్ స్ట్రైక్ వల్ల ఆ విధానం మనం మార్చుకున్నాం. అంటే మేము LOC దాటి పాకిస్తాన్ లోపలికి కూడా వెళ్ళి తీవ్రవాద స్థావరాలను అటాక్ చేస్తామని. ఇది సహజంగానే ఒక పాకిస్తాన్లో కూడా ఒక ఆలోచన. అంటే ఇంకా ఇది ఎస్కలేట్ అయ్యడానికి భారతదేశం వెనుకాడడం లేదు. అంటే ఇంకా ఘర్షణలు పెరుగుతాయనే మేము భయపడడం లేదు. అందువల్ల ఇది ఎక్కడికైనా పోవచ్చేమో అనే అనుమానం కూడా పాక్ పైన ఉంది. ఎందుకంటే పాక్ ఇప్పటికిప్పుడు యుద్ధానికి సిద్ధంగా లేదు. ఎందుకంటే పాక్ ఆర్థిక వ్యవస్థ చాలా ఘోరంగా ఉంది, పాక్ రాజకీయ వ్యవస్థ సంక్షోభంలో ఉంది, అంతర్గతంగా తీవ్రమైన విచ్ఛిన్నకర వేర్పాటు ఉద్యమాలు ఎదుర్కొంటోంది, ప్రపంచంలో ఏకాకైంది. అందువల్ల ఈ పరిస్థితుల్లో యుద్ధానికి పాకిస్తాన్ సిద్ధంగా లేదు. అందుకే మీరు పాక్ ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో కూడా మిక్స్డ్ స్పీచ్ ఇచ్చాడు. ఒకవైపేమో శాంతి కావాలంటాడు, మరొక వైపేమో పాకిస్తాన్ ప్రతీకారానికి వెనకాడదు అంటాడు. అంటే ఒకవైపు పాక్ ప్రజల దృష్టిలో మిలిటరీ గౌరవం తగ్గద్దు అని ప్రయత్నం చేస్తూనే తన బలహీనతల్ని తానే పార్లమెంట్లో ప్రకటించుకున్నాడు. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధానికి సిద్ధంగా లేకపోవడం, ఉద్రిక్తతలు పెరగడానికి అవకాశం ఉండడం వల్ల అనివార్యమై మన అభినందన్ను విడుదల చేయాల్సి వచ్చింది. కారణాలు ఏదైనా మన అభినందన్ మన ఇంటికి వచ్చాడు కనుక మనం ఆనందపడాల్సిందే. అయినా ఎందుకు ఇదంతా చెప్పాల్సి వచ్చింది ఏంటంటే, ఈ క్రెడిట్ ఇమ్రాన్ ఖాన్ సొంత ఖాతాలో వేసుకొని ప్రపంచంలో శాంతి దూతగా ఫోజులు పెడుతున్నారు కనుక
పాకిస్తాన్ ప్రజల్లో నోబెల్ ప్రైజ్ ఫర్ ఇమ్రాన్ అనే చర్చ జరుగుతుంది కనుక ఇమ్రాన్ ఖాన్ అంత శాంతిదూత ఏం కాదు. ఆడు ఇమ్రాన్ ఖాన్ వ్యక్తి కాదు. పాక్ ప్రధాని అంత శాంతిదూతగా ఉండే అవకాశమే లేదు అని చెప్పడానికి చెప్తున్నాను ఇదంతా.